అపోస్తుల కార్యములు 20:28 ఉంటుంది. దేవుడు తన స్వరక్తము చేత, చూశారండి, సంపాదించిన తన సంఘం. దేవుడు తన స్వరక్తము చేత సంపాదించిన తన సంఘం. చాలామంది ఉన్నాయి. క్రైస్తవ సంఘం అంటే ఏంటి తెలుసా? మనం ఆయన వారం. కొరింథీ సంఘంలో ఒక వివాదం వచ్చింది. కొరింథీ సంఘంలో వినండి బాగా. ఒక ఆయన అంటాడు నేను పౌలు వాడిని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు నేను కేపా వాడిని అంటాడు. ఇంకొక ఆయన అంటాడు నేను అపోల్లో వాడిని అంటాడు. తెలుసుగా మీకు, తర్వాత చదువుకోండి. కొరింథీ పత్రికలో ఉంటుంది 3వ అధ్యాయంలో. ఒక ఆయన ఏమన్నాడు నేను పౌలు వాడిను. ఇంకొక ఆయన ఏమన్నాడు నేను కేపా వాడిని, పేతురు వాడని. ఇంకొక ఆయన ఏమన్నారు అపోల్లో వాడిని. మందిరాల పేర్లు వేరు. ఓసన్న అని పెడతాం, బాప్టిస్ట్ అని పెడతాం, లోతర్ అని పెడతాం. అర్థమైందా? అవి మందిరాల పేర్లే. ఆ మందిరంలో ఉన్న క్రైస్తవులందరూ శరీరములో ఉన్న అవయముల వలె అందరూ ఐక్యంగా ఉండాలి. అది అందుకే మందిరాల బోర్డులు వేరు, సంఘం వేరు. క్రీస్తు శరీరం అనే సంఘం మనమంతా. యేసయ్య తన రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు. ఎందుకు? ఆయన రక్తము చేత మనమందరము కూడా ఏమైనా ఆయన వారిగా మార్చబడ్డాము. మనం పౌలు వారము కాదు, కేప వారము కాదు, అపోల్లో వారం కాదు. మనమందరం ఇప్పుడు ఎవరు తెలుసా? క్రీస్తు వారమై ఉన్నాము. చప్పట్లు కొట్టండి అందరూ.